ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి లేదా తిరుపతి వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి. మనకి రేపు అంటే 5వ తారీఖున నవంబర్ నెల ఉదయం 11 గంటలకి శ్రీవారి సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో ప్రధానంగా మనకి 3 రకాల కేటగిరీలు ఉన్నాయి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటామండి. ఇందులో వయసు మనకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. ఇందులో మనకి ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఆడవారు సెపరేట్గా మగవారు సెపరేట్గా కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గాను, గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు కలిపి గ్రూప్గా శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు తిరుమల కొండపైన ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి సేవా సదన్ 2 దగ్గర ఒకరోజు ముందుగా మీరు వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు వెళ్ళి మీరైతే రిపోర్ట్ చేయాలండి. మనకి సేవా సదన్ 2 అన్నది ఎక్కడ ఉంటుందంటే శ్రీ వరాహస్వామి రెస్ట్ హౌస్ దగ్గర మనకి సేవా సదన్ 1, సేవా సదన్ 2 ఉంటాయండి. సేవా సదన్ 1 అంటే ఇది ఆడవారికి మనకి సెపరేట్గా ఉంటుందండి, అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేసు. అదేవిధంగా మగవారికి అయితే సేవా సదన్ 2 దగ్గర రిపోర్టింగు ప్లస్ అకామిడేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రెండవ కేటగిరీ నవనీత సేవ అండి. ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్తే సింగిల్గాను, గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఈ నవనీత సేవకి అప్లై చేసి శ్రీవారికి సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది. ఇలా వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఉండాలండి. వీళ్ళకి సేవ అన్నది తిరుమల కొండపైన ఎస్పీ గోశాల ఉంటుంది. వీళ్ళు కూడా సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలండి. వీళ్ళకి అకామిడేషన్ అయితే సేవా సదన్ 1 దగ్గర ఉంటుంది. మూడో సేవ వచ్చి మనకి పరకమణి సేవ అండి. ఇందులో మనకి ఎంప్లాయీస్ కోటా ఒకటి, అదేవిధంగా జనరల్ పరకమణి సేవ కూడా ఉంటుంది. మనకి పరకమణి సేవ అంటే స్వామివారి ఉండిలో కానుకలు వేసేటువంటి కానుకలు ఏవైతున్నాయో అట్లా లెక్కించడానికి పరకమణి సేవ అంటారండి. మనకి ఎంప్లాయీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి ఎంప్లాయీస్ కోటాలో పరకమణి సేవ అయితే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా జనరల్ పరకమణి సేవ అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ జనరల్ పరకమణి సేవలో కూడా బుక్ చేసుకుని శ్రీవారికి డిసెంబర్ నెల సంవత్సరం కోటాల భాగంగా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి శ్రీవారి సేవ అయితే 7 డేస్ వరకు ఉంటుందండి. అదేవిధంగా మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తిరుపతిలో ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసంలో మీరు రిపోర్ట్ చేయాలండి తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలనుకుంటున్నారో మనకి శ్రీవారి సేవలు అయితే టీటీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి రేపు 5వ తారీఖున నవంబర్ నెల మధ్యాహ్నం 12 గంటలకి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ వైకుంఠ ఏకాదశికి శ్రీవారి సేవలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 9 రోజుల పాటు తిరుమల కొండపైన శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి సేవకుల సంవత్సరం బట్టి వయసు అన్నది 10 సంవత్సరాలు తగ్గించడం జరిగిందండి. మనకి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఈ శ్రీవారి సేవకులకు ఉండాలి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి మనకైతే 2 స్లాట్లు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మనకి 28వ తారీఖు డిసెంబర్ నెల నుండి 5వ తారీఖు జనవరి నెల వరకు కూడా ఒక్క స్లాట్ అయితే, 29వ తారీఖు డిసెంబర్ నుండి జనవరి 6వ తారీఖు వరకు కూడా 2వ స్లాట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. కాబట్టి మీకు రెండిట్లో ఏదో ఒక స్లాట్ని చూస్ చేసుకుని ఈ శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది గ్రూప్గా వెళ్తే గ్రూప్గాను, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి మన వీడియోని షేర్ చేయండి. మీరు మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.